ఎవరైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడకూడదు అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని ధరిస్తారు, వాడతారు, బయటకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమన్నా దోషం ఉంటుంది అంటారా? దోషంతో పాటుగా సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి. హ్మ్. సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి. సో ఒకరి వస్తువు గానీ, ఒకరి వెంట్రుక గానీ, ఒకరి గోల్డ్ కానీ ఏవి కూడా మనం వాడకూడదు, అవి పట్టుకోకూడదు. హ్మ్. ఎందుకు అనంటే దాంట్లో మనకి అనేకమైనటువంటి ధాతువుల మిశ్రమం ఉంటుంది. అంటే మీరు అంటారు కదా, మీరు టెస్ట్ చేయడానికి తీసుకొస్తారు దాంట్లో వెంట్రుకలు టెస్ట్ చేస్తారు, గోల్డ్ టెస్ట్ చేస్తారు, హ్మ్. హ్మ్. ఒక రకమైన పదార్థాలు ల్యాబ్ టెస్ట్ చేస్తుంటారు. అలాగా మన ఒంటికి ఉన్నటువంటి కొన్ని కూడా ఈ వస్తువులు మన వస్త్రాలకు అంటుకొని ఉంటాయి. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం తీసుకెళ్ళి వేరేగా ఇంకొకరికి ఇవ్వకూడదు. ప్లస్ మరణించిన వారి యొక్క వస్త్రాలు కానీ, మరణించిన వారి యొక్క ఆభరణాలు కానీ నేరుగా ధరించడానికి లేదు. ఒకవేళ వాళ్ళ వస్తువులు వాడుకోవాలని కోరిక ఉంది, నో ప్రాబ్లం. 13 రోజుల తర్వాత, అంటే వాళ్ళు చనిపోయిన 13 రోజుల తర్వాత, అంటే ఈ కర్మకాండ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా పట్టు చీర లాంటి ఖరీదైన ఉంటాయి. 50,000 లక్ష రూపాయల చీరలు ఉంటాయి. పడేయడానికి మనసు ఒప్పదు, ఇవ్వడానికి అసలు మనసు ఒప్పదు. కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీరు ఏదో పెట్రోల్ వాష్కి ఇస్తారు కదా, డ్రై క్లీనింగ్కి ఇచ్చేస్తున్న అవకాశం ఉంటుంది. అట్లా పెట్రోల్ వాష్కి ఇచ్చేసి అవి ధరించే ప్రయత్నం చేయండి. ఒక మంచి రోజు చూసుకొని ధరించండి. రెండవది, ఆభరణాలు కూడా మరిగేటువంటి నీళ్ళల్లో, అంటే దాదాపుగా ఒక 60-70 డిగ్రీలో మరిగే నీళ్ళల్లో అవి బాగా మరగబెట్టి అవి ధరించే ప్రయత్నం చేయాలి. లేకపోతే దానికి ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనల్ని అంటుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేరుగా మనం ధరించడానికి లేదు. రెండోది, వారి యొక్క వస్తువులు కానీ ఏవైనా సరే మనం దానం ఇవ్వడానికి కూడా నేరుగా దానం ఇవ్వకూడదు. ఏవైతే ఇద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా, అంటే ఒక దానం ఇచ్చేటువంటి వస్త్రాలు ఉన్నా సరే మరిగేటువంటి నీళ్ళల్లో మరగబెట్టి, గంట 2 గంటలు మరగబెట్టి ఆరేసి అప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఒక దానం ఇస్తే. అంతే తప్ప నేరుగా చనిపోయిన వాళ్ళ వస్తువులు కానివ్వండి దానం ఇవ్వడానికి పనికిరాదు. అది మనకి నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది.